15వ వచనం చదవండి. హీ ఈజ్ అన్ ఇమేజ్ ఆఫ్ ది ఇన్విజిబుల్ గాడ్. మొదటి ప్రాముఖ్యత ఆయనది ఏంటి? అదృశ్య దేవుని స్వరూపి. అదృశ్య దేవుని. యూ కెనాట్ సీ గాడ్, వీ కెనాట్ సీ గాడ్, బట్ వీ కెన్ సీ గాడ్ ఇన్ క్రైస్ట్. ఎవరైనా దేవుని చూడాలంటే ఎవరిని చూస్తే దేవుని చూసినట్టు? ఎవరిని చూస్తే దేవుని చూసినట్టు? హీఈస్ అన్ ఇమేజ్ ఆఫ్ ది ఇన్విజిబుల్ గాడ్. కనిపించని దేవుని యొక్క స్వరూపము యేసుక్రీస్తు ప్రభు. దిస్ ఈస్ ద ఫస్ట్ రీజన్ we are here to worship the Lord. What is the privilege we have? We are worshiping the God who is the image of the invisible God. మనము ఎలాంటి దేవుని ఆరాధిస్తున్నాము? ఎలాంటి క్రీస్తుని ఆరాధిస్తున్నాము? ఎలాంటి క్రీస్తుని? అదృశ్య దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తును మనం ఆరాధిస్తున్నాము. సో when we look at Jesus, we see God. మనం ప్రభు వైపు చూసినప్పుడు ఎవరు చూస్తున్నాము? ఎవరు చూస్తున్నట్టు? ప్రభుని చూస్తుంటే we see God literally. దేవునికి చూడాలని ఆశ ఉంటే ఎవరిని చూస్తే దేవుని చూసినట్టు? ప్రభువును మనం దర్శిస్తే దేవుని చూసినట్టు. బికాస్ హీజ్ అన్ ఇన్విజిబుల్, హీజ్ అన్ ఇమేజ్ ఆఫ్ దట్ ఇన్విజిబుల్ గాడ్. కనిపించిన అదృశ్యమైన దేవుని యొక్క స్వరూపి. దిస్ ఈజ్ అ ప్రొఫౌండ్ మిస్టరీ అనమాట. ఇది చాలా అద్భుతమైన మర్మం. ఇది ఏంటిది? ఇది ఒక గొప్ప అద్భుతమైనటువంటి మర్మము. మన హృదయాల్లో విశ్వాసం కలిగించేటువంటిది. యేసుక్రీస్తు ఏమైనాడు? దేవుడు ఏమైనాడు యేసుక్రీస్తులో? దట్ ఇన్విజిబుల్ గాడ్. ఏంటి? దేవుడు అదృశ్యం ఏంది? ఆయన అదృశ్యుడా? దేవుడు అదృశ్యుడు. ఎలాగ ప్రత్యక్షమైనాడు? హీ బికేమ్ విజిబుల్ ఇన్ జీసస్. హీ బికేమ్ విజిబుల్. దేవుడు ఎలాగ ప్రత్యక్షమైనాడు? యేసులో తన్ను కనపరుచుకున్నాడు. తాను ప్రత్యక్షమయ్యాడు. యేసు క్రీస్తులో ఆయన ప్రత్యక్షమైనాడు. He became visible in Jesus Christ. He walked among us. దేవుడు మన మధ్య నడిచాడు. He taught us. యూదులు ఎంత అదృష్టవంతులు. When Jesus walked on the earth, when Jesus walked in Jerusalem, when Jesus walked to Bethany, Bethsaida, Capernaum, that holy land we call now. ఏ దేశాన్ని పవిత్రమైన భూమి అని పిలుస్తున్నామో, why that land is called holy land? Why? Because the God, the holy God came in the form of man and walked among them. దేవుడు, అదృశ్యుడైన ఆ దేవుడు భూమి మీదకి మానవ రూపంలో దిగివచ్చి, అదృశ్యమైన దేవుడు క్రీస్తులో తాను కనపరుచుకొని, ఆ అదృశ్యమైన దేవుడు వారి మధ్యన నడిచాడు. ఆ అదృశ్యమైన దేవుడు వారికి బోధించాడు. ఎంత అదృష్టం యూదులకి! అదృశ్య దేవుడు ఎదురుగా వాళ్ళు చూడగలిగారు, కానీ ఆయన గుర్తుపట్టలేదు. అదృశ్య దేవుడు అని వాళ్ళు తెలుసుకోలేకపోయినారు. తాను ఏర్పాటు చేసుకున్న జనాంగమే యేసు క్రీస్తులో ఆ అదృశ్య దేవుడు ప్రత్యక్షమయ్యాడని సత్యమును గ్రహించలేకపోయారు. సో వై we gathered here today? The first reason is, మొదటి కారణం ఏంటి? మొదటి కారణం యేసు క్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి. ఆ అదృశ్య దేవుడు యేసు క్రీస్తులో మనందరికీ కనిపించేటట్లుగా ప్రత్యక్షమయ్యాడు. He walked among the people. He taught them. He healed the sick. ఆయన రోగులను బాగు చేశాడు. వారి మధ్యన నడిచాడు. వారికి బోధించాడు. వారిని స్వస్థపరిచాడు. అంత మాత్రమే కాదు, అల్టిమేట్లీ that invisible God who came in the form of Jesus, who revealed himself in Jesus, ultimately died in your place. He ultimately, what did he gave his life? Ultimately that God gave his life to you. ఆ అదృశ్యమైన దేవుడు ప్రత్యక్షమవడం మాత్రమే కాదు, నడవడం మాత్రమే కాదు, తాను అనేకులను బాగు చేయడం మాత్రమే కాదు, ఆయన వారి మధ్యన బోధించడం మాత్రమే కాదు, ఫైనల్ ఏం చేశాడు? He gave his life for us.